హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పెల్కా లైఫ్ స్టైల్. సో ఇక్కడ మేము పంచదారకి వచ్చేసా. ఇక్కడ ఉన్న టెంపుల్ కి విజిట్ చేసాం. ఈరోజు మహాశివరాత్రి కదా, స్పెషల్ గా ఇక్కడికి వచ్చి హాయ్ పంచదారలు వచ్చాం. హాయ్ అని చెప్పండి. వీడియోస్ మా ఫోన్ లో చూసాను. కామెంట్ అన్ని బాగా పెట్టాలి. వచ్చాము, నువ్వు పార్టీ నుంచి వచ్చావు. చూడండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో మేమందరినీ పంచదార్లు వెళ్ళాం. ఇక్కడ ద మోస్ట్ ఫేమస్ ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. సో ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి ధారభోగాపురం నియర్ దారపాలెం విలేజ్. సో ఇక్కడికి వెళ్ళడానికి వెహికల్స్ అన్నీ ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి. అనకాపల్లి సైడ్ నుంచి వెళ్తే ఇంకా చాలా దగ్గర నియర్ ఎల్మెంచలి అండ్ వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ 54 to 55 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. ధారభోగాపురం నుంచి ఒక 10 minute వాక్ చేస్తే మనం టెంపుల్కి రీచ్ అవుతాం. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే పంచదార కదా, పంచదార అంటే 5 దారాలు అంటే వాటర్ ఫ్లో అన్నమాట. చాలా స్పెషల్. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఇప్పటికీ తెలియదంట. అండ్ దాని వెనకాల ఉన్న రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్ అండ్ ఒక హిస్టరీ అనేది నేను వీడియోలో చూపించాను అక్కడున్న లోకల్స్ని తెలుసుకొని. సో అది కూడా చూడాలంటే మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ టెంపుల్ అనేది చాలా పురాతనమైనది. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది 9th centuryలో కట్టారంట. దట్టు ఈస్టర్న్ చాళుక్యాస్ అనే వాళ్ళు ఈ టెంపుల్ని 9th centuryలో బిల్డ్ చేశారు. అలా ఒక 10 minutes ధారభోగాపురం నుంచి వాక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఒక సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ చాలా సింపుల్గా చాలా క్యూట్గా ఉంది. తప్పనిసరిగా ఎవరైనా వెళ్తే ఇక్కడ కూడా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ 3 నుంచి రష్గా ఉండేదంట, బట్ మేము వెళ్ళిన టైంకి మొత్తం ఫ్రీ అప్ అయిపోయింది. ఇక్కడ సాయిబాబా దర్శనం చేసుకోవడానికి వచ్చా. చాలా బాగున్నారు కదా. సో సాయిబాబా దర్శనం తర్వాత గుడి బయటికి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుందా ఈ టెంపుల్, ఇక్కడ ఆ సాయిబాబా టెంపుల్ నుంచి ఒక 2 minute వాక్ చేస్తే మనకి ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. అండ్ బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ముందు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఈ టెంపుల్ అనేది ఈస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళు బిల్డ్ చేశారని. కొంతకాలం తర్వాత యమధర్మరాజు ఏదో శాపం విముక్తి కోసం ఈ టెంపుల్ అని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారంట. అప్పటి నుంచి టెంపుల్కి వచ్చే పేరు ధర్మలింగేశ్వర స్వామి. సో యమధర్మరాజు కట్టించాడు కాబట్టి ధర్మలింగేశ్వర స్వామి అని పిలుస్తారంట. ఇంకా మేము వెళ్ళిన రోజు క్రౌడ్ అనేది కొంచెం తగ్గింది బికాజ్ ఆఫ్ ద టైమింగ్స్. సో ఇక్కడికంట ఆల్రెడీ ఒక లోకల్తో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉందంట. స్నానాలకి ఇవన్నిటికి చాలా క్రౌడ్ ఎక్కువ వస్తారంట. మ్యాక్సిమం డేస్ వచ్చేసి శివరాత్రికి అండ్ కార్తీక మాసం అండ్ ఫల్గుణ పౌర్ణమికి ఎక్కువగా క్రౌడ్ అనేది ఇక్కడ ఉంటుందంట. సో ఎలాగో మేము మహాశివరాత్రి రోజు వెళ్ళాం. ఆఫ్ కోర్స్ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ మేము వెళ్ళిన టైమింగ్ బట్టి క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉంది. లైక్ మేము వెళ్ళి రీచ్ అయినప్పటికీ ఇట్స్ ఆల్మోస్ట్ 1 అనమాట, 1 in the afternoon. సో అప్పుడు మేము వెళ్ళంటనే అక్కడ ఆల్రెడీ అన్నదానం జరుగుతుంది కాబట్టి సో వీ హ్యాడ్ లంచ్ దేర్. నార్మల్ డేస్లో అయితే చాలా ఖాళీగా ఉంటుందంట. ఇప్పుడు నేను చెప్పిన 3 times ఆ 3 daysలో మాత్రం ఎక్కువగా రష్ ఉంటుందంట. సో ఎవరైనా కొంచెం టైం స్పెండ్ ఎక్కువగా చేయాలనుకుంటే నార్మల్ డేస్లో వెళ్ళండి. దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ ఐ క్యాన్ సే. పంచదారలో శివాలయం అక్కడ అన్ని ప్రసాదాలు పెట్టారు. సదుపాయం ఆంటీ
సదుపాయం అయితే బాగుంది, బాగానే సదుపాయం చేస్తున్నారు వచ్చిన భక్తులు. సో ఇప్పుడు మేము పంచదారలోనే స్నానంకి వచ్చాం. లైన్ లో మీరు రైట్ సో ఇప్పుడు స్నానం దగ్గరికి వచ్చాం. ఇక్కడ 5 దారుల్లోని 3 దారులు వస్తున్నాయి, 2 ఆగిపోయాయి. స్నానం చేసి మళ్ళీ దర్శనం. ఇది అప్పటి కాలంలో రుబ్బురాయి అంట, లైక్ గచ్చు మీదే ఫిక్స్డ్ లాగా ఒక మంచిగా రుబ్బురాయి షేప్లోనే ఉంది, మా మమ్మీ చెప్పారు. స్నానం చేసి మళ్ళీ సో ఈ పంచదారులు అనేది మనకి ఎంట్రన్స్లోనే ఒక మండపం ఉంటుంది, మండపం పక్కన ఒక చిన్న రామాలయం ఉంటుంది, దాని పక్కన ఉంటాయన్నమాట, ఒకే లైన్లోనే ఉంటాయి. ఫస్ట్ ఇది కనిపిస్తుంది కదా, ఈ పెద్దది ఒకటి పైకి ఉంటుంది, లైక్ ఒక మనిషి హైట్ అంత ఉంటుంది, ఉన్నవన్నీ 4 కిందకు ఉంటాయి అన్నమాట, లైక్ మన నీ లెవెల్కి ఉంటాయి. చూసారా ఇవి, అందులోని ప్రస్తుతానికి ఒక 3 వస్తున్నాయి, 2 అనేది రావట్లేదు అంట. అక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ అక్కడ వాటరే పట్టుకొని డ్రింకింగ్ వాటర్ లాగా యూజ్ చేస్తారంట. అండ్ వాటర్ కూడా చాలా స్వీట్గా చాలా బాగుంది. అక్కడ పక్కనే శివలింగం ఉంటే మేమందరమే అభిషేకం చేసాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది అదైతే. ఇందాకలా రామాలయం అని చెప్పాను కదా, ఇది రామాలయం కాదు, రాధ మాధవ స్వామి టెంపుల్ అనమాట. పక్కనే లైక్ పంచదారులు పక్కనే ఇది ఉంటుంది, దీని పక్కనే శివలింగం అన్నమాట. ఇక్కడ ఈ పంచదారలో వస్తున్న వాటర్ అనేది డైరెక్ట్ మన కాశీ వారణాసిలో ఉండే గంగాదేవి వస్తున్నదని అక్కడ ఉన్న లోకల్స్ చెప్తున్నారు. అండ్ దాని వెనకలో ఉన్న ఒక చిన్న స్టోరీ కూడా ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి. పాతకాలపు మండపం ఉంది ఇక్కడ. ఇక్కడ పంచదారులు స్నానం చేస్తున్నారు అందరూ. అండ్ ఇక్కడ ఏదో చిన్న గుడి ఉంది. అండ్ మండపం పక్కనే ఒక రాముడి గుడి ఉంది.
ఇక్కడ చిన్న కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది, శివాలయం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసి ఉంది. ఇలా ఉంటుంది అనమాట. లోపల శివలింగం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మెట్లెక్కి పైకి వెళ్తున్నాం. పైన ఒకటి ఉంది, యాక్చువల్ కింద ఇంకొకటి ఉంది. ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడికి వెళ్దాం. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ వినాయకుడి గుడి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. అండ్ ఈ వినాయకుడి గుడి స్పెషాలిటీ ఏంటంటే ముందు నుంచి కనిపిస్తారు అండ్ అదే సేమ్ వే బ్యాక్ సైడ్ నుంచి కూడా కనిపిస్తారు. లెట్స్ గో. చూసారు కదా, ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తారు. ఇందాకలో ఒక సైడ్ నేను చూపించాను కదా, ఇది ఇంకో వైపు. సేమ్ రెండు వైపులు కనిపిస్తారు వినాయకుడు. ఇదంతా కొత్తగా కట్టారంట ఈ వినాయకుడు మండపం. లైక్ 3-4 years అలా అవుతుంది రీసెంట్. సో ఇలాగ ఒకవైపు అండ్ దీని బ్యాక్ సైడ్ రెండు వైపుల నుంచి వినాయకుడు కనిపిస్తాడు మనకి ఫేసెస్. చూపించినప్పుడు గేట్ తీయలేదు కదా, అప్పుడు గేట్ ఓపెన్ చేశారు. సెకండ్ వినాయకుడి గుడి తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఈ మెయిన్ శివాలయంకి వెళ్తున్నాం. కిందన ఒకటి ఉందంట, కానీ నెక్స్ట్ ఇది చాలా మెయిన్ టెంపుల్. చాలా వేల సంవత్సరాలు బట్టి చాలా పెద్దది అండ్ పురాతనమైన టెంపుల్. 5,000 శతాబ్దాల నుంచి ఉందంటే ఈ టెంపుల్. చెట్టు చూడండి, హాయిగా లైక్ ఆకులు ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏం చెట్టు ఇది? ఏదో చెట్టు అండి, వాసన బాగుంటాయి. ఏది ఇది? 100,000 పువ్వులు. ఇది అల్లది ఏం చెట్టు? 100,000 పువ్వుల చెట్టు అంట. రాయకట్టు ఎలాగంటో చూడండి. ఇటువైపు వస్తే ఇదంతా మండపం అంటమ్మా. ఇది చిన్నది ఉంది కదా, సో కింద వినాయకుడి మండపం చూపించాను కదా, అలాగా ఇది ఒక రకమైన మండపం. చిన్నది, చాలా తక్కువ, మొత్తం అంతా రాయకట్టు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం టెంపుల్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు లోపలికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ గజస్తంభం, చేతులు పొట్లు ఉన్నాయి. ఇక్కడ నాగదేవత గుడి ఉంది అండ్ పైన నాగవల్లి చెట్టు అంట. దీని ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ అండ్ సైడ్ అండ్ అక్కడ ఉంది. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చూపిస్తున్నాను. నాగవల్లి అంట, చాలా బ్యూటిఫుల్, మంచి పింక్ కలర్ లో ఉన్నాయి.
సో ఇక్కడ మేము అంతా పూజ చేస్తున్నాం. సో ఇదంతా కలుస్తాము. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇది చాలా పాతకాలం గుడి కదా, మొత్తం రాయితో చెక్కి ఉంది, అప్పుడుది ఇంకా అలాగే ఉంది, ఇంకా ఏ చేంజెస్ చేయట్లేదు. సేమ్ మన అప్పికొండ బీచ్ లో ఉన్న శివాలయం ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగనే ఉంటుంది. చాలా బాగుంది. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న గృహలా ఉంది. ఏంటని చూస్తే పాము పుట్ట, అండ్ ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది దాని ఆపోజిట్లోనే ఇక్కడ ఉమాదేవి ఉంటారు. అండ్ ఆ పాము పుట్టలో నుంచి నైట్ టైం పాము వచ్చి తిరుగుతుందంట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ దర్శనం చేసుకున్నాం. లోపల ఫొటోస్ తీయడానికి అవ్వలేదు చూడడం. ఇన్ కేస్ దొరికితే నేను నెట్ లో నుంచి పెడతాను. అండ్ దర్శనం అనేది చాలా బాగా జరిగింది, మీకు చూపిస్తాను. లైక్ వి ఫెల్ట్ సో హ్యాపీ. చాలా బాగా దర్శనం ఆనందంగా ఉంది, బాగుంది, హ్యాపీగా ఉంది. సిగ్గుపడకూడదు. ఏ గుడికి రావడం ఎలాగ అనిపిస్తుంది? చాలా సంతోషంగానే హ్యాపీగానే ఉంది. ఎన్ని రోజుల నుంచి అనుకున్నాం స్వామి అనుగ్రహం. మీరు కూడా వచ్చి స్వామిని కలిసి స్వామి అనుగ్రహం పొందితే చాలా మంచిది. ఎవరైనా ఉంటే ఇందులో అడ్రస్ అన్ని పెడతాం. ఈ అంటే రావడం ఎలాగనిపిస్తుంది? ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇచ్చాం, కానీ చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చూడలేదు, చూడకుండా కూడా వచ్చి చూడండి. అడ్రస్ పెడతాం. చెప్పడం కాదు, మీరు చెప్పండి. అంటే మీకు ఎలాగ అనిపిస్తుంది? గుడి బాగుంది కదా, గుడి అంతా. గుడి చాలా పాతకాలం కదా, బాగుంది. కొండ కూడా బాగుంది. ఈ పంచదారలు దారభోగాపురం పంచదారలు వచ్చింది. ఇక్కడ 5 పాంచ్ అంటే 5 దారాలు, సింహదూరాలు, అందులో 3 దారాల ద్వారా అందరం చాలా బాగా దర్శనాలు అయ్యాయి. కూడా శివరాత్రి పగలగానే మాకు బాగా మంచి దర్శనం అయింది. ఎవరైనా రావాలనుకున్నా కూడా మేమైతే అడ్రస్ ఇది నేను శతాబ్దాల కిందటి ఎవరైనా రావాలనుకున్నా. మాకు దర్శనం అనేది చాలా బాగా జరిగింది, ఎక్కడ వెయిట్ చేయలేదు. అండ్ మాకైతే అక్కడ లోకల్స్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి లైన్స్ కట్టారంట. మేము వెళ్ళినప్పటికి మొత్తం ఫ్రీ అప్ అయిపోయింది, బాగా దర్శనం చేసుకున్నాం. అప్పుడు జోదం ఆడతాడా, అతను జోదం ఆడతాడు, ఆడిపోతాడు అనమాట. ఓడిపోతే ఇంక ఎక్కడ ఉండాలి? 12 సంవత్సరాలు అధినాథం అప్పుడు 11 సంవత్సరాలు వస్తే అప్పుడు ఎక్కడ 2 ఊళ్ళో 3 ఊళ్ళు ఇస్తానన్నాడు. 3 ఊళ్ళు 3 ఊళ్ళు ఏర్పడతాను అన్నాడు పాండవులకి. వీళ్ళు 9 పాండవులు 12 సంవత్సరాలు అజ్ఞాతం చేయాలి. ఎక్కడ ఉన్నట్టు తెలియకుండా ఇక్కడ పట్టుకొని నిర్మించుకున్నారు.
మా దారా కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు కనిపెట్టలేదు. సైంటిస్ట్ వచ్చారు. ఆహా. అవునవును. నీళ్ళు ఇంట్లో అవును. తాగడానికి. కానీ అది కాకుండా చేసాం. అవునవును. అదే తెలీదంట. సైంటిస్ట్ కూడా వచ్చి చెక్ చేశారు. అలా కొండంతా చెక్ చేశారు. నుంచి కూడా తిరుమల ఎక్కించారు కానీ అక్కడ కనపడలేదు. కాశీలోను ఒక 3 గింజలు బస్తాలతో పోసారు. ఎక్కడికి వచ్చి ఈ గంగలో పడ్డ ఆ ఊరి మీరెట్టుకే జరుపుకుంటారు. ఇప్పుడు దాకా మా అమ్మగారు చెప్పారు కదా, సో అదంటే టెంపుల్ ఒక హిస్టరీ. అండ్ ఆవిడ ఇక్కడ మామూలుగా సేవ్ చేసుకుంటారంట, మొత్తం క్లీనింగ్ అవన్నీ చూసుకుంటారంట. దానికి ఏ శాలరీస్ ఏమి ఉండవు, జస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతో కనిపిస్తే దాంతో అవని వాళ్ళు ఇక్కడ సేవ్ చేసుకుంటారంట. మా అమ్మగారు చాలా బాగా చెప్పారు కదా హిస్టరీ. అండ్ చాలా బాగుంది టెంపుల్. అండ్ ఇందాక పొట్ట చూపించాను కదా, ఆ పుట్టలో రోజు పాము ఉన్నాయంట, బయట కూడా వస్తూ ఉంటాయండి. బాగా ఎగ్జిట్ అన్నమాట. ఇదంతా కొండ చూడండి, మొత్తం అన్ని రాలే. ఇది చాలా పెద్ద కుంకుడుకాయల చెట్టు. అండ్ ఇది ఈ చెట్టుకి ఆకులే లేవు. అండ్ లుక్ అట్ ద ఫ్లవర్స్, సో బ్యూటిఫుల్ కదా. చిన్నోడా వజ్జుంటావా? వజ్జు. ఇందాకలా కింద ఒక శివలింగం లైక్ శివాలయం ఉందని చెప్పాను కదా, సో అది ఇది. మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా, అప్పుడు ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. సబ్స్క్రైబ్ చెప్పండి. సబ్స్క్రైబ్ చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. బాగా దర్శనం అయింది. మీరు కూడా వస్తారండి, ఒకసారి మీరు వచ్చి మీరంటే చూడండి. చాలా చూడవలసిన గుడే అది. చాలా ఎంజాయ్మెంట్ కూడా చేసాం.
So thank you guys. Thank you so much for watching this video. Do subscribe, like and share this video with your friends and family members. And మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెలుస్తుందో చెప్పండి.